ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. జగన్ గురించి గొప్పగా సంతోషపడిపోదాం అనుకున్న కార్యకర్తలకి 10 నిమిషాల్లోనే మొత్తం దెబ్బగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఓ 10 నిమిషాల్లోనే ఆయన బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం. అదేమంటే ప్రతిపక్ష హోదా కావాలని అడగటం, అది ఇవ్వలేదంటూ బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం. దీని మీదనే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి తెలియదా 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదని? 11 ఇచ్చినప్పుడు ఆ 11తో పోరాడు, ఆ పైన నువ్వు ఎదుగు. అలా కాకుండా నాకు నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేసే సీన్ లేదు అక్కడ, కానీ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఏదైతే జగన్ వ్యవహార శైలికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక మంచి పాయింట్ పట్టుకుని వచ్చి మాట్లాడారు. వాస్తవంగా ఆయనకు వచ్చింది 11 సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీ జనసేన. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షం కాదు, మాకంటే తక్కువ సీట్లే వచ్చినాయి. అట్ ద సేమ్ టైము ఎక్కువ ఓట్లు, 2వ అతిపెద్ద ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేటటువంటి సిస్టమ్ ఒక్క జర్మనీలో ఉంది. కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి జర్మనీలో పెట్టుకోండి, అక్కడ అడగండి ప్రతిపక్ష హోదా. ఆంధ్రాలో కాదు. అలాగే హుందాగా ప్రవర్తించడంలో ఫెయిల్ అయ్యారంటూ ఘాటుగా విమర్శించారు.